గాంధీపై ఎన్నెన్ని కామెంట్లు తడబడ్డారన్నారు, నిలబడలేడు అన్నారు, గెలవలేరు అన్నారు. ఎంత తొక్కాలో అంత తొక్కే ప్రయత్నం చేశారు. బట్ వీటన్నింటికి ఒకేసారి సమాధానం ఇచ్చేశారు. కాంగ్రెస్ ని ఫామ్ లోకి తీసుకొచ్చి కూటమిని నడిపించగలను అని నిరూపించారు. సో రాహుల్ గాంధీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకుంటారా? కూటమి తరపున ప్రధాని అభ్యర్థి అని చెప్పేస్తారా? బీజేపీని ఢీకొడతారా అనే డౌట్స్ పటాపంచలు. గెలవకపోయినా ఓడించినంత పని చేశారు. ఒక్కడై కూటమిని నడిపించిన యువనేత, పార్టీని ఫామ్ లోకి తెచ్చిన రాహుల్ గాంధీ. ఫలితాల ముందు వరకు బీజేపీని ఢీకొట్టగలరా అనే సందేహించారంతా. 2014లో సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2019లో అంతకు మించి ఫలితాలు సాధించి 2024కి ఏకంగా 400 టార్గెట్ పెట్టుకుంది బీజేపీ. ప్రత్యర్థి తలెత్తి చూడాలంటేనే గుండెలు జారిపోవాలి అనే రీతిన ఎదిగి కూర్చుంది కమలం పార్టీ. ప్రధానిగా మోదీ చరిష్మా అంతకంతకు పెరుగుతోంది. అయినా సరే కాంగ్రెస్ కూటమి అధికారానికి అడుగు దూరం వరకు రాగలిగిందంటే కారణం ఖచ్చితంగా రాహుల్ గాంధీనే. బీహార్లో కూటమి పార్టీ అయిన ఆర్జేడీ అనుకున్నన్ని సీట్లు దక్కించుకోలేకపోయింది. తెలంగాణలో 14 పైగా సీట్లొస్తాయని టార్గెట్ పెట్టుకుంటే 8 సీట్లు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో ఏపీలో టీడీపీ కూటమికి ఏకంగా 21 సీట్లొచ్చాయి. ఈ 2-3 పరిణామాల వల్లే అధికారానికి అడుగు దూరంలో ఆగిపోయారు. కానీ లేదంటే సంచలనమే జరిగేది. 2014 నుండి దేశంలో అంతకంతకు పెరుగుతూ వెళుతోంది బీజేపీ. ప్రాంతీయ పార్టీలకే కాదు, కొన్ని జాతీయ పార్టీలకు సైతం బీజేపీ ఓ బాహుబలి పార్టీ. అలాంటి పార్టీని ఢీకొట్టేందుకు ఒక్కడై బయలుదేరారు రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా బీజేపీని ఢీకొట్టడం అసాధ్యం కాదు అనేలా ఓ ప్రణాళిక రూపొందించుకున్నారు. అదే భారత్ జోడో యాత్ర. తమిళనాడు నుండి మొదలుపెట్టి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. జోడో యాత్ర కొనసాగుతున్నప్పుడే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది రాహుల్ సాధించిన తొలి విజయం. ఆ తర్వాత 6 నెలల్లోనే పార్టీ ఉనికి లేదనుకున్న తెలంగాణలో ఏకంగా అధికారం చేపట్టింది. అలా ఒక్కొక్కటిగా రాహుల్ యాత్రతో పాటు కాంగ్రెస్ పార్టీ జైత్ర యాత్ర కొనసాగింది. ఎక్కడైతే రాహుల్ జోడో యాత్ర మొదలైందో అక్కడే కాంగ్రెస్ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. తమిళనాడులో పట్టు సాధించేందుకు, తమిళలను ఆకర్షించేందుకు బీజేపీ పెద్దలు చేయని ప్రయత్నం లేదు. ఆల్మోస్ట్ అందరూ తమిళనాట పాగా వేసి ప్రచారం చేశారు. అలాంటి రాష్ట్రంలో బీజేపీ బోడీ కూడా కొట్టకుండా చేయగలిగారు. కాంగ్రెస్ ముక్త భారత్, ఇది బీజేపీ నినాదం. దేశంలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలి అనేదే కమలదళం లక్ష్యం. టార్గెట్ లో భాగంగా కాంగ్రెస్ చేతిలో ఉన్న ఒక్కో రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటూ వచ్చింది. ఈ 5 ఏళ్లలో పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెజార్టీ విజయాలన్నీ బీజేపీవే. సో ఆ పరిస్థితుల నుండి ఓ స్ట్రాటజీ తయారు చేసుకున్నారు రాహుల్ గాంధీ. బీజేపీని నిలువరించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలనే ఓ నిర్ణయం తీసుకున్నారు. అదే లక్ష్యంగా ఇండియా పేరుతో ఓ కూటమిని ఏర్పాటు చేశారు. ఈ కూటమికి వచ్చిన బాలారిష్టాలు అన్ని ఇన్ని కావు. ఒకరు సై అంటే మరొకరు నై అనేవారు. కూటమి పార్టీల మధ్య అనైక్యత. ఆ సమయంలో బీజేపీ నుండి ఇండీ కూటమి ఎదుర్కొన్న విమర్శలు అన్ని ఇన్ని కావు. పైగా పొత్తుల లెక్కలు తేలక కూటమి నుండి ఒక్కో పార్టీ వెళ్లిపోతూ వచ్చింది. ఈ వరుస చూసి సరిపోయిందిగా అని పెదవి విరిచారంతా. కానీ కూటమి ఓ జట్టుగా ఉండేలా చేయగలిగారు రాహుల్ గాంధీ. పార్టీని యూనిటీ చేశాడు, తిరిగాడు, పార్టీ ఉన్నదని చెప్పాడు. 2 ఎలక్షన్లు ఓడిపోయారు, 2014, 2019. ఈ 3వ ఎలక్షన్లో ఆయన బాగా పనిచేశాడు. 54 మంది ఎంపీల నుంచి 99 అవ్వారు. అదే కాకుండా పెద్ద త్యాగం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, ఇది 19వ లోక్సభ ఎలక్షన్, 17 ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ 475, 500 మంది ఎంపీలు పోటీ చేస్తే ఈసారి 340 మంది పోటీ చేశారు. పోటీ చేయడం కూడా తగ్గించేశారు. ఆ త్యాగం చేశారు. ఆ స్థలం అంతా అపోజిషన్కి ఇచ్చేశారు. అది పెద్ద త్యాగం చేశారు రాహుల్ గాంధీ. ఇక ప్రధాన ఘట్టం ఎన్నికల ప్రచారం. ఎలక్షనీరింగ్, క్యాంపెయినింగ్ లో బీజేపీని ఢీకొట్టడం అంటే కూటమి కట్టడం కంటే టఫ్ టాస్క్. అప్పటికే అయోధ్య అంశంతో దూసుకువెళుతోంది బీజేపీ. అబ్కీ బార్ 400 పార్ అంటూ దూకుడు మీదున్న బీజేపీకి అదే 400 నెంబర్తో చెక్ పెట్టాలనుకున్నారు. ఒకవేళ బీజేపీ కూటమికి గనక 400 సీట్లొస్తే భారత రాజ్యాంగాన్నే మారుస్తారంటూ ప్రచారం మొదలుపెట్టారు. రిజర్వేషన్లు ఎత్తేయాలనే పాలసీ ఆర్ఎస్ఎస్ ది కాబట్టి మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లన్నీ ఎత్తేస్తారని గట్టిగానే ప్రచారం చేశారు. ఇది బాగా వర్కౌట్ అయింది. ఎంతగా అంటే ప్రధాని మోదీ, అమిత్ షా జోడీ దీనిపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడం గానీ, రిజర్వేషన్లు ఎత్తేయడం గానీ ఉండబోదని చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే బీజేపీని కొంతవరకు డిఫెన్స్ లో పడేయగలిగారు రాహుల్. మరోవైపు బీజేపీ ప్రచారాన్ని కూడా రాహుల్ గాంధీ ధీటుగానే ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజల ఆస్తులను పంచిపెడుతుందంటూ పెద్ద ఎత్తున దాడి చేసింది బీజేపీ. మహిళల మంగళసూత్రాలు కూడా మిగలవంటూ కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టారు. కానీ దానిపై చర్చ మరింత లోతుగా వెళ్లనీయకుండా డైవర్ట్ చేయగలిగారు. ఆ అంశంపై డ్యామేజ్ జరగకుండా ఆపగలిగారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ దూకుడు కారణంగానే ఈ ఎన్నికల్లో సత్తా చాటగలిగింది కాంగ్రెస్.
2019లో కేవలం 52 ఎంపీ స్థానాలకే పడిపోయి చరిత్రలోని ఘోరమైన ఓటమిని ఎదుర్కొంది. దేశంలో ఇక కాంగ్రెస్ పార్టీకి ఆశలు లేనట్టే అని అనుకున్నారంతా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరింత పడిపోతుందని ఊహించారు. కూటమి కట్టినా సరే సెంచరీ మార్కును మాత్రమే దాటగలరని ఎగ్జిట్ పోల్స్ అన్ని తేల్చి చెప్పాయి. కానీ రాహుల్ గాంధీకి పూర్తి నమ్మకం అవి ఎగ్జిట్ పోల్స్ కావు, మోదీ మీడియా పోల్స్ అంటూ అప్పుడే వాయిస్ రైజ్ చేశారు. తీరా ఫలితాలు వచ్చాక చూస్తే కాంగ్రెస్ 99 స్థానాలు గెలిచింది. కూటమికి ఏకంగా 234 ఎంపీ స్థానాలు వచ్చాయి. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 38 స్థానాల దూరంలో మాత్రమే ఆగారు. ఇక రాహుల్ గాంధీ ఎదుర్కొన్న విమర్శల జడివాన అంతా ఇంతా కాదు. ఉత్తరాదిన నిలబడలేక దక్షిణాదికి వెళ్లిపోయారు అంటూ బీజేపీ చేస్తున్న విమర్శలను సవాల్గా స్వీకరించారు. కేరళలోని వయనాడ్లో పోటీకి నామినేషన్ వేసిన తరువాత రాయ్బరేలీలో సైతం పోటీకి దిగారు. ఈసారి 2 స్థానాల్లోనూ ఓటమి ఖాయం అని బీజేపీ ఎంత విమర్శించినా మొండి ధైర్యంతోనే ఆ ఛాలెంజ్ ని తీసుకున్నారు. పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల ఫలితాలతో రాహుల్ గాంధీ బలమైన సంకేతాలు పంపించగలిగారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు అందరూ ఒకే జట్టుగా నిలబడి కలబడితే కమల దళాన్ని ఎదుర్కోవచ్చు అనే దారి చూపించారు. నిన్నటి వరకు అది సాధ్యమేనా అని అనుమానించిన వారికి కాంగ్రెస్ కూటమి సాధించిన విజయం ఖచ్చితంగా ఓ నమ్మకాన్నైతే కలిగించింది. అదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వం పైన, ముఖ్యంగా రాహుల్ గాంధీ లీడర్షిప్ పైన నమ్మకం పెరిగింది. కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు, కూటమిని సైతం ముందుండి నడిపించగలరు అనే నమ్మకం సాధించగలిగారు రాహుల్ గాంధీ. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఏమాత్రం ఊహించని ఫలితాలు వచ్చాయంటే కారణం రాహుల్ గాంధీనే. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్వాదీ పార్టీతో కలిసి చేసిన సోషల్ ఇంజనీరింగ్ కారణంగానే బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి తగిలిన ఈ షాక్ కారణంగానే సొంతగా అధికారంలోకి రాలేకపోయింది బీజేపీ. ఈ విషయంలో రాహుల్ గాంధీ 100% సక్సెస్. పార్టీ తగ్గించుకోవటానికి 475 మంది ఎంపీల నుంచి 350 పోటీ చేశారు. అడిగినా మిత్రపక్షాలకు ఒప్పుకున్నారు. సో అందువల్ల ఆయన కూడా దేశం పాదయాత్రలు చేశాడు, కనపడుతున్నాడు, పోరాడుతున్నాడు. సో తప్పకుండా ఆయన పిఎం క్యాండిడేట్గా ఎమర్జ్ అవ్వాడు. ఈవేళ రేపు మనం చూడబోయేది ఏంటంటే ఆపోజిషన్ ఆయన పిఎం క్యాండిడేట్గా పెడతారా, ఇంకో వ్యక్తిని పెడతారా? మొత్తానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాకు రాహుల్ గాంధీనే కరెక్ట్ అని తనని తాను నిరూపించుకున్నారు. 2019లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకున్న రాహుల్ గాంధీ పార్టీలో ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికలు జరిపి మల్లికార్జున ఖర్గేకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు పార్టీని, కూటమిని ముందుండి నడిపించి అపోజిషన్ లీడర్ కి కావాల్సిన అర్హతలన్నీ సాధించారు. అంతేకాదు, నరేంద్ర మోదీని ఎదుర్కోవడం అంత కష్టమేం కాదు అనే భావనను కూటమిలోని పార్టీలకు కల్పించగలిగారు రాహుల్ గాంధీ. కూటమిలోని మిత్రపక్షాల మధ్య తన మాటకి మరింత విలువ పెంచుకునేలా గట్టి ఫలితాలు సాధించి చూపించారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం పార్లమెంట్లో బలమైన నాయకుడిగా రాహుల్ గాంధీ ప్రొజెక్ట్ అయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.